వెళ్ళిపోయాడు. మాకు అర్థం జరుగుద్దా పోయినసారి కూడా ఇట్టే జరిగింది. ఎవరు పట్టించుకోవాలా? ఆడ వేణుబాబు చూడబోతే డబ్బులు కొట్టేశాడు, ఇనిమియా చూడబోతే డబ్బులు కొట్టేశాడు, ఇద్దరు డబ్బులు మళ్ళీ రిటర్న్ కొట్టేశాడు అంటే అతను చెప్తున్నాడు. కొట్టాడు లేదు మాకు తెలియదు. మళ్ళీ అతను ఏం చేశాడు, ఇది మొత్తం తాడు తెగిపోయేటట్టు చూసేశాడు. కానీ నాకు మాత్రం సపోర్ట్ ఇచ్చింది ఆ లేడీస్లో నువ్వు ఒకదానికి సుప్రజ. నీకైనా ఫస్ట్ కాల్ చేసి అంటే ఫస్ట్ మీరు పాజిటివ్గా చేద్దామన్నాడు బలం చేద్దామన్నావు కాబట్టి బలం వచ్చిందమ్మా. తర్వాత ఇది అన్న సుల్తాన్ బాషా, అశోక్ రెడ్డి, జూటూరి సుబ్బారావు, ఇంకా తర్వాత నేను హింసించిన వాళ్ళు పెద్దగా హింసించిన సురేందర్ రెడ్డి మొత్తాన్ని, తిరుమల రెడ్డిని ఇదిగో నా వెనకందాడు చూడు గోపికిస్తాడు. అంటే మేమందరం మీ బాధితులు బాధితులు వీడికేమో మన చుక్కలు చూపించాడా, వీడు సూతాన్ని చుక్కలు చూపించాడు. సొంతం 3 రోజులు రేపు ఫోన్ ఆఫ్ ఈ మధ్యలో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది ఇబ్బంది అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఆ రేంజ్కి వచ్చేసి ఇక పుణ్యపల్లి గోపి అంటావా ఏడు ఉన్నాడనే కానీ వాడు టీచర్ అయింది అర్థం కాదు, గవర్నమెంట్ టీచర్ అయింది అర్థం కాదు, ప్రైవేట్ టీచర్ అయింది అర్థం కాదు. 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎత్తాడు. నిన్న కదరా నువ్వు వచ్చింది సరే అన్న కండాలు చేస్తా నెక్స్ట్ కూడా వద్దమ్మా, ఏమనుకోకండి దయచేసి అందరినీ. కోటేశ్వరరావు గారు ఉన్నారు, మనందరూ గ్యాదరింగ్ చేస్తాడు. ఎవరు నరసింహ, సారీ నరసింహ, ఇంటి మూల నుంచి వచ్చిన వ్యక్తి ఎవరికిరా? టీచర్ లేకుండా కరెంట్ లేదు, బయట చేస్తారంట. మర్చిపోయా అన్న. అది సరే, ఇప్పుడు మేమందరం అంటే ర్యాకర్స్ జింక్